అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తెయ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: అనగననగా, పాడగా పాడగా, అతిశయిల్లు, అభివృద్ధి చెందు, వేము, వేప, సాధనము, అభ్యాసం, సమకూరు, నెరవేరు, ధర, భూమి, నేల. భావం: ఓ వేమ, పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేపాకు కూడా తినటానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనైనా తేలికగా చేయగలుగుతాం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: బహుళ, అనేక, కావ్యములు, గ్రంథాలు, పరికించు, పరిశీలించు, శబ్దచయము, పదాల సమూహం, సహనము, ఓర్పు, అబ్బు, అలవాటగు. భావం: ఓ వేమ, అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చును, ఎన్నో మాటలు మాట్లాడటం వచ్చి ఉండవచ్చు, కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఓర్పును అలవర్చుకోవాలి. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివెనేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదివిన చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: చదువు, విద్య, చదవకున్నా, నేర్చుకోకపోతే, సౌఖ్యం, సుఖం, సరసుడు, మంచిని గ్రహించగలవాడు, మర్మము, సారం, భావం, రహస్యం. ఓ వేమ, మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు. ఐకమత్యమొక్కటావశ్యకం వెప్పుడు, దాని బలిమినెంత అయినగూడు. గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏణుంగు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థాలు: ఐకమత్యం, కలిసి ఉండటం, ఆవశ్యకం, అవసరం, ఎప్పుడు, ఎల్లప్పుడూ, బలిమి, బలం. భావం: ఓ వేమ, ఐకమత్యం ఒక్కటే ఎప్పుడూ అవసరం. దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనమైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనవి, అయినా వాటన్నిటినీ కలిపి వెంటి పేనితే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రుల శత్రులౌట తథ్యము సుమతి. అర్థాలు: కమలములు, తామరపూలు, కమలాప్తుడు, సూర్యుడు, తామరలకు మిత్రుడు. రశ్మి, కిరణము, వేడి. సోకి, తాకి, తగిలి. నెలవు, చోటు. భావం: సుమతి, తామరలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే
శత్రువులు అవుతారు. ఇది నిజం. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడే బలవంతుండవు. గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. అర్థాలు: సుమతి మంచి బుద్ధి గలవాడా. లావు బలం, శక్తి. భావింపగా ఆలోచింపగా. నీతిపరుడే తెలివిగలవాడే. గ్రావం కొండ. గజము ఏనుగు. మావటివాడు ఏనుగును నడిపించేవాడు. మహి భూమి. భావం: సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగదీసుకొని నడిపిస్తాడు కదా. కలిమికల లోభి కన్నను విలసితముగ పేద మేలు వితరణి అయినన్. చలిచలమ మేలుగాడ కులనిధి ఎంబోధి కన్న గువ్వల చెన్న. అర్థాలు: కలిమి సంపద, లోభి పిసినారి, విలసితముగా చక్కగా, పేద బీదవాడు, వితరణి దాత, చలిచలమ మంచినీటి గుంట, కులనిధి ఎక్కువ నీరు కలిగినది, అంబోధి సముద్రం. భావం: ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగుణం కల పేదవాడు మేలు. ఎలాగంటే అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు అందించే చిన్న నీటి గుంట మంచిది కదా. దేశ సేవ కంటే దేవతార్చన లేదు. స్వార్థపరత కంటే చావు లేదు. సానుభూతి కంటే స్వర్గంబు లేదురా. లలిత సుగుణజాల తెలుగు బాల. అర్థాలు: అర్చన పూజ, సేవ. స్వార్థపరత అన్నీ తనకే కావాలనుకోవటం. చావు మరణం, చనిపోవటం. సానుభూతి దయ కలిగి ఉండడం. స్వర్గం సుఖం. భావం: ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగే అన్నీ తనకే కావాలనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే మించిన స్వర్గం లేదు. సంపదల తేలునప్పుడిచ్చకములాడి అన్న తమ్ముడు ఎనువారలాప్తవరులే. కష్టదినములనే దిక్కుగాంచనప్పుడు చేయి ఎందిచ్చువారె పో చెలిమి కాండ్రు. అర్థాలు: ఇచ్చకములు ప్రియమైన మాటలు. ఆప్తవరులు హితులు. కాంచు చూచు. చెలిమి కాండ్రు స్నేహితులు. భావం: మనం సంపదలతో తోలతూగేటప్పుడు అన్నా, తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు. కష్టాలు వచ్చి మనకు దిక్కుతోచనప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు.